అసలైన రైతులకు సిసలైన ప్రయోజనం రేవంత్ సర్కార్ హయాంలో దక్కుతుంది. పంట పండించే వాళ్ళకే ప్రయోజనం అందించాలని మొదటి రోజు నుంచి అనుకుంటున్న రేవంత్ ప్రభుత్వం ఆ దిశగా ఎన్నెన్నో కార్యక్రమాలు అమలు చేసింది. ఏడాది కాలంలోనే రైతు సంక్షేమం కోసం పనులు చేసి ఇది రైతు ప్రభుత్వం అని ప్రూవ్ చేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పక్కన పెట్టిన వాటిని ముందుకు తీసుకొచ్చి సేద్యం చేసే రైతులకు మేలు చేసింది. రైతులకు డబ్బులు ఇవ్వడం, చేతులు దులుపుకోవడం వరకే కాదు, అత్యాధునిక వ్యవసాయ పద్ధతులపైన మెలకువలు నేర్పించే పనిలో ఉంది సర్కార్. ₹17,869 కోట్లు, 10,547 కోట్లు, 10,444 కోట్లు, 7,625 కోట్లు, 5,040 కోట్లు, 1,455 కోట్లు, 1,300 కోట్లు. ఇవేవో బడ్జెట్ లెక్కలనుకునేరు కాదు. అక్షరాల ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాక్షాత్తు రైతుల కోసం వెచ్చించిన నిధుల లెక్క ఇది. మొత్తం 54,280 కోట్ల రూపాయలు. అవును, రుణమాఫీ కాని వారు ఈ సీజన్ రైతు భరోసా తప్ప మిగతావన్నీ సాఫీగా సాగుతున్నాయి. 22 లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటికీ 2 లక్షల రూపాయల దాకా రుణమాఫీ జరిగిపోయింది. మాఫీ కాని వారికి ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించబోతున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో రైతు బంధును కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలున్న భూములు, లేఅవుట్లకు కూడా ఇచ్చారు. సో ఆ తప్పులు జరగకుండా పంటలు పండించేవారికి, ఆ భూములకే రైతు భరోసా ఇచ్చేలా ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఆ రిపోర్టు రాగానే రైతు భరోసా నిధులు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అసలైన రైతు పండగ ఈ ఏడాది కాలంలోనే వచ్చిందన్నది రైతులు చెప్తున్న మాట. ఎందుకంటే 27 రోజుల్లోనే 17,869 కోట్ల రూపాయలను 22 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో వేయటం అంటే మామూలు కాదు. గత కేసీఆర్ ప్రభుత్వం ఏళ్లకేళ్లు దీన్ని ప్రహసనంగా మార్చేసింది. అయితే రైతులు నష్టపోవద్దన్న ఉద్దేశంతో రేవంత్ ప్రభుత్వం రుణమాఫీని ప్రాధాన్య అంశంగా తీసుకుని మాఫీ చేసింది. టెక్నికల్ కారణాలతో మాఫీ కాని వారికి కూడా చేయబోతున్నారు. గత ప్రభుత్వం కేవలం రైతు బంధు, రైతు బీమా ఇచ్చి అన్నిటికీ ఇదే మందు అని చెప్పింది. కానీ రైతులకు అసలైన లాభం పంటకు గిట్టుబాటు ధర కల్పించటమే. తాజాగా సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. పంటల సబ్సిడీ కల్పించారు. అలాగే పంటల బీమా కూడా పునరుద్ధరించారు. ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో చేతులెత్తేసినవే. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం రైతులకు ఏం చేస్తే మేలు జరుగుతుందో గుర్తించి తొలి ఏడాదిలోనే చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. గవర్నమెంట్ రేటు 2,300 రేటు. ఇప్పుడు బోనస్ 500 బోనస్ అని అన్నాడు, వేసినాడు కూడా. అవి కూడా వేసినాడు. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. సన్నవడ్లకు ప్రభుత్వం మద్దతు ధరగా రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన వెంటనే డబ్బులు అకౌంట్లో 2 రోజుల్లో అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. అలాగే సన్నాలకు 500 రూపాయలు బోనస్గా ప్రకటిస్తున్నామని చెప్పేసి ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది. అన్నట్టుగానే ప్రభుత్వం మాట నిలబెట్టుకొని నాకు 500 రూపాయలు బోనస్ బదులు రావడం జరిగింది. ఈ విషయంలో రైతులందరూ ఎంతో కృతజ్ఞత భావంతో ఉన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం అందించటం, చేతులు దులుపుకోవటం కాదన్న విషయాన్ని రేవంత్ ప్రభుత్వం గుర్తించింది. అందుకే రైతుకు పెట్టుబడి దగ్గర నుంచి సబ్సిడీలు అందించటం, పంటల బీమా కల్పించటం, చివరికి పండిన పంటను మద్దతు ధరతో కొనటమే కాదు, సన్నాలకు బోనస్ల వంటివి ఇవ్వటం అంటే మాటలు కాదు. ఇవన్నీ చేస్తే రైతు రాజవటం ఖాయం. ఈ ఏడాది కాలంలో జరిగిన మార్పులేంటో రైతులందరికీ తెలుసు. ఈ సీజన్ రైతు భరోసా, రుణమాఫీ కాని వారు కొంత అసంతృప్తితో ఉన్నా ఇంత చేసి ఆ రెండు ప్రభుత్వం చేయకుండా ఉంటుందా అని మంత్రులు వివరిస్తున్నారు. సో ఇచ్చిన హామీలన్నీ నెరవేరి రైతులకు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొచ్చే దిశగా తొలి ఏడాదిలో గట్టి పునాది పడింది. గత ప్రభుత్వం వరి పండించడానికి నానా ఇబ్బందులు, యాతనలు పడే తరుణంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి బోనస్ ఇవ్వటం కూడా 500 రూపాయలు ప్రకటించినారు. అదే ప్రకటించిన దానికి మద్దతు మాట నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు బోనస్ కూడా రైతు ఖాతాలో స్వయంగా వేయటం,
రైతులందరూ ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలామంది రైతులకు బోనస్ అనేది 500 ఇచ్చారు. గత ప్రభుత్వం చెప్పేది తప్ప చేసింది ఏం లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకు రుణమాఫీ కావచ్చు, మరి రైతుల పట్ల ఎల్లవేళగా అండగా ఉంటూ వస్తుంది. నాకు రుణమాఫీ అయింది, సంతోషమే. అడ్డ పైలు కూడా వచ్చినాయి, సంతోషమే. సన్న పట్ల కూడా 500 ఎత్తాడు, వేసిన సంతోషమే. నాకైతే వేసింది. అటు వ్యవసాయానికి కీలకంగా మారిన ఉచిత విద్యుత్ పథకానికి ఈ ఏడాది 10,444 కోట్ల రూపాయలు సబ్సిడీ కింద విద్యుత్ సంస్థలకు చెల్లించింది. అందులోనూ 3-ఫేజ్ నాణ్యమైన కరెంటును ప్రభుత్వం అందించింది. అటు రేవంత్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తొలి 3 నెలల్లోనే రైతు భరోసా నిధులు అకౌంట్లలో వేసింది. రబీ సాగుకు పెట్టుబడి సాయంగా ఎకరానికి 5,000 చొప్పున 7,625 కోట్లను 69,86,519 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇక గత కేసీఆర్ సర్కార్ హయాంలో పంటల బీమా అమలు చేయలేదు. కేంద్రం తెచ్చిన ఫసల్ బీమాలో చేరలేదు. రైతులకు మేలైంది తెస్తామని మొత్తానికే పక్కన పెట్టేశారు. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం పంటలు నష్టపోతే రైతులకు పరిహారం అందేలా పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించింది. ప్రీమియం చెల్లించేందుకు 1,300 కోట్ల రూపాయలు కేటాయించింది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు 10,000 చొప్పున అకౌంట్లలో వేశారు. ఎవరైనా రైతులు ఏ కారణంతో చనిపోయినా 5 లక్షల రూపాయల బీమా పరిహారం బాధిత కుటుంబానికి అందిస్తోంది. రైతు బీమాకు ప్రీమియం కింద 1,455 కోట్ల రూపాయలు చెల్లించింది. గత రబీ సీజన్లో దాదాపు 9 లక్షల మంది రైతుల నుంచి 10,547 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం కొంది. వారికి కేవలం 3 రోజుల్లోనే డబ్బులు చెల్లించింది. ప్రస్తుతం వానాకాలం సీజన్ నుంచి సన్న ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో సన్నాల సాగు విపరీతంగా పెరిగింది. వానాకాలం సీజన్లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడొచ్చింది. అది కూడా కాళేశ్వరం నీళ్లు లేకపోయినా రికార్డ్ స్థాయిలో దిగుబడి సాధ్యమైంది. ఈ రికార్డ్ ప్రభుత్వం ప్రోత్సహించిన తీరు ప్రకారమే అన్నది నిజం. ఈసారి సన్నాలు పండించిన రైతుల పంట పండింది. రైతులకు బోనస్ డబ్బులు చాలా ప్లస్ అయింది. నవంబర్ 26వ తేదీ వరకు 71 లక్షల క్వింటాళ్లకు పైగా సన్న రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొంది. సన్నాలు పండించిన రైతులకు 355 కోట్లకు పైగా చెల్లింపులు చేసింది. ప్రభుత్వం బోనస్ ప్రకటించడంతో బహిరంగ మార్కెట్లోనూ ధాన్యం ధర పెరిగింది. మద్దతు ధర కన్నా ఎక్కువ ఇచ్చి ప్రైవేటు వ్యాపారులు కొంటున్నారు. ఎకరాకు దాదాపు 20 క్వింటాళ్లకు పైగా సన్నాల దిగుబడొచ్చింది. దీంతో బోనస్ ఇస్తుండటంతో ప్రతి రైతుకు 10,000 రూపాయలకు పైగా అదనపు ఆదాయం సమకూరింది. సో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. అది కూడా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో కలిగిన ప్రయోజనాలే. ఇంకా 4 ఏళ్లలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఈ శాంపుల్ చూస్తే ఎవరికైనా అర్థమయ్యే విషయమే.